గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి, హోర్నాడు, ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య. ఈ వీడియోలో ఈ 7 క్షేత్రాలని తెలుగు రాష్ట్రాల నుండి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి దర్శించుకోవాలి అనే విషయాలతో పాటు ఆలయాలను చూస్తూ ఆలయ చరిత్ర విశేషాలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఆలయాలకి ఎలా చేరుకోవాలో చూద్దాం. తెలుగు రాష్ట్రాల నుండి గోకర్ణకు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. ముందుగా హుబ్లీ చేరుకోవాలి. హుబ్లీకి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి నుండి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్ లిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. హుబ్లీ నుండి ఈ 7 క్షేత్రాలకి బస్సులో కానీ, బస్ మరియు ట్రైన్లో కానీ, ప్రైవేట్ వెహికల్లో కానీ 3 విధాలుగా ప్లాన్ చేసుకోవచ్చు. మీ కంఫర్ట్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ప్రైవేట్ వెహికల్లో వెళ్దాం అనుకుంటే 4 నుంచి 13 సీటర్స్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ వెహికల్లో హుబ్లీ నుండి 7 క్షేత్రాలకి కానీ, హుబ్లీ నుండి ఉడిపి వరకు బస్సులో వెళ్ళి ఉడిపి నుండి 2 డేస్కి శృంగేరి, హోర్నాడు, ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య చూపించి ఉడిపిలో దించేసేలా కానీ 2 డేస్కి వెహికల్ మాట్లాడుకోవచ్చు. హుబ్లీ నుండి అయితే 4 డేస్కి వెహికల్ మాట్లాడుకోండి. హుబ్లీలో వెహికల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరం అనుకుంటే చెక్ చేయండి. హుబ్లీ నుండి చివరి వరకు బస్సులో ఎలా ప్లాన్ చేయాలో చెప్తాను. ప్రైవేట్ వెహికల్లో వెళ్ళే వాళ్ళు సేమ్ ప్లాన్ని మీ వెహికల్లో ప్లాన్ చేసుకోండి. హుబ్లీ నుండి గోకర్ణకి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. 4 గంటల సమయం పడుతుంది. రైల్వే స్టేషన్ నుండి హుబ్లీ బస్ స్టాప్కి లోకల్ బస్సెస్ ఉంటాయి. హుబ్లీకి ఉదయం చేరుకున్నాక ఇంకో 4 గంటలు గోకర్ణ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి గోకర్ణ చేరుకునేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది. గోకర్ణ చేరుకున్నాక బస్టాండ్ దగ్గర కానీ, ఆలయ సమీపంలో కానీ రూమ్ తీసుకోండి. 800లో దొరుకుతాయి. మీరు ఆల్రెడీ మన ఛానల్లో గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి 4 డేస్ ప్లాన్ వీడియో చూసినట్టయితే కంటెంట్ రిపీటెడ్లా ఉంటుంది. ఆల్రెడీ ఆ వీడియోలో ఉడిపి వరకు ప్లాన్ మాట్లాడుకున్నాం కాబట్టి మీరు వీడియోని 9 నిమిషాల దగ్గర వరకు స్కిప్ చేసి అక్కడి నుండి చూడండి. డే 1 ఇన్ గోకర్ణ. ముందుగా రూమ్లో ఫ్రెష్ అయిన తర్వాత రూమ్ దగ్గర నుండి ఆటోలో శ్రీ మహాబలేశ్వర్ ఆలయానికి వెళ్ళండి. ఒకవేళ మీరు బస్ స్టాండ్లో దిగి డైరెక్ట్గా ఆలయానికి వెళ్దాం అనుకుంటే ఆలయం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. లేదా ఆటోలో వెళ్దాం అనుకుంటే ఆటో వాళ్ళు మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. గుడి సమీపంలో దించుతారు. ఒక 5 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్ళే దారిలో శ్రీ మహాగణపతి ఆలయం వస్తుంది. ఇక్కడ గణపతి నించుని దర్శనమిస్తారు. దర్శించుకోండి. అలా ముందుకు నడుచుకుంటూ వెళితే శ్రీ మహాబలేశ్వర్ ఆలయం వస్తుంది. ఈ ఆలయంలో సాంప్రదాయ దుస్తులు మాత్రమే అలౌ చేస్తారు. మగవాళ్ళు అయితే తప్పనిసరిగా పంచా, కండువాలోనే వెళ్ళాలి. మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి, లేకుంటే ఆలయం బయట పంచా, కండువా అమ్ముతారు, కొంచెం కాస్ట్లీ. ఆడవారు అయితే చీర, పంజాబీ డ్రెస్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. గర్భాలయంలో శివలింగం ఇలా ఉంటుంది. దర్శనం చేసుకునేటప్పుడు పానవట్టం పైన వెండి తొడుగు ఉంది కదా, దాని లోపల చేయి పెట్టి ఆత్మలింగాన్ని తాకవచ్చు, మర్చిపోవద్దు. ఒక్కొక్కసారి ఆలయ పంతులు గారు ఆత్మలింగాన్ని తాకకుండానే ముందుకు కదలండి అంటారు. దక్షిణ ఇచ్చి ఆత్మలింగాన్ని ముట్టుకొని దర్శించుకోండి. దర్శన అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న సందులో నుండి ఒక 5 నిమిషాలు నడుచుకుంటూ వెళితే మెయిన్ బీచ్ వస్తుంది. కాసేపు ఆహ్లాదంగా గడపండి. ఇవన్నీ చూసుకున్నాక మీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. డే 2. ఈరోజు గోకర్ణ నుండి మురుడేశ్వర్ వెళ్ళి అక్కడ శివుణ్ణి దర్శించుకుని అక్కడి నుండి ఉడిపి వెళ్ళండి. గోకర్ణ నుండి మురుడేశ్వర్ 3 విధాలుగా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్సులో వెళ్ళడం. గోకర్ణ బస్ స్టాప్ నుండి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. మీరు వెళ్ళిన సమయంలో డైరెక్ట్ బస్సులు లేకపోతే కుంటా అనే విలేజ్కి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి. అక్కడ నుండి మురుడేశ్వర్కి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి. మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 80 కిలోమీటర్లు, ఇంచుమించుగా 3 గంటల సమయం పడుతుంది. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 6 గంటలకి గోకర్ణ నుండి ట్రైన్ ఉంటుంది. 7 గంటల కల్లా మురుడేశ్వర్లో దించేస్తుంది.
మీరు గోకర్ణలో స్టే ఉండకుండా మురుడేశ్వర్లో స్టే ఉందాం అనుకుంటే డే 1లో సాయంత్రం 6:30కి పంచగంగా ఎక్స్ప్రెస్ ఉంటుంది. 7:30 కల్లా మురుడేశ్వర్లో దించేస్తుంది. మురుడేశ్వర్లో 7:30కి దిగిన తర్వాత అక్కడ హోటల్లో స్టే చేయవచ్చు. మురుడేశ్వర్ ఆలయం చేరుకున్నాక ప్రధానంగా ఈ ఆలయంలో చూడవలసినవి మురుడేశ్వరుని దర్శనం, ఆలయ రాజగోపురం, గోపురం పైకి ఉండే లిఫ్ట్, కూర్చుని ఉన్న పెద్ద శివుని విగ్రహం, ఆలయ హిస్టరీ మ్యూజియం. గోకర్ణలో ఆత్మలింగం దర్శించుకున్నాం కదా, ఆ ఆత్మలింగం యొక్క వస్త్రం ఈ ప్రదేశంలో పడింది అని మురుడేశ్వర్ ఆలయ స్థల పురాణం. మురుడేశ్వర్ ఆలయ రాజగోపురం యొక్క ఎత్తు 249 అడుగులు. ప్రపంచంలోనే ఎత్తైన రాజగోపురం ఇది. చాలా రీసెంట్గా కట్టిన గోపురం ఇది. 1998లో కట్టడం పూర్తయింది. లిఫ్ట్ ఉన్న ఏకైక రాజగోపురం ఇది. మొత్తం 20 అంతస్తులు ఉంటాయి. 18 అంతస్తుల వరకు భక్తుల్ని అలౌ చేస్తారు. ఒక్కొక్కరికి 20 రూపాయలు తీసుకుంటారు. 18వ అంతస్తు నుండి వ్యూస్ చాలా బాగుంటాయి. కూర్చుని ఉన్న శివుని విగ్రహాల్లో భారతదేశంలోని అతిపెద్ద విగ్రహం ఇది. ఎత్తు 123 అడుగులు. మురుడేశ్వర్ హిస్టరీ మ్యూజియం కాస్ట్ 20 రూపాయలు. ఇది కూడా తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశం. ఇప్పుడు చెప్పుకున్న 4 ప్రదేశాలు చూసుకున్నాక కొంచెం సేపు బీచ్లో సమయం గడపవచ్చు. 2024 డిసెంబర్లో ఒక ఇన్సిడెంట్ జరగటం వల్ల అక్టోబర్ 2025 వరకు బీచ్ని క్లోజ్ చేశారు. ఈ నవంబర్ నుండి నార్మల్గానే ఓపెన్లో ఉంది. ఆలయంలో ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజన ప్రసాదం పెడతారు. చాలా బాగుంటుంది. ఇలా మురుడేశ్వర్లో ప్రదేశాలన్నీ దర్శించుకున్నాక ఉడిపికి వెళ్ళండి. టెంపుల్ నుండి 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడి నుండి ఉడిపికి బస్సెస్ దొరుకుతాయి. ఇంచుమించుగా 100 కిలోమీటర్లు, 3 గంటల సమయం పడుతుంది. ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే మధ్యాహ్నం 2 ట్రైన్లు ఉన్నాయి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. 2-3 గంటల సమయం పడుతుంది. ఉడిపి బస్ స్టాండ్ నుండి శ్రీకృష్ణ ఆలయం 750 మీటర్లు ఉంటుంది. 10 నిమిషాలలో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆటోలు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆలయ ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళిన తరువాత వెనక ఆలయ సత్రాలు ఉంటాయి. అడ్వాన్స్ బుకింగ్ ఏమీ ఉండదు కనుక మ్యాక్సిమం మీకు రద్దీ లేని రోజుల్లో ఖాళీగానే దొరుకుతాయి. ఒక డబల్ కాట్ మంచం ఉన్న రూమ్ 500 నుండి స్టార్ట్ అవుతాయి. 3 ఉండొచ్చు. 1000 రూపాయలలో కంఫర్టబుల్గా రూమ్స్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం ఈ ప్రదేశంలోనే రూమ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రూమ్లో నుండి ఆలయం కనబడుతుంది, మంగళ వాయిద్యాలు వినపడుతూ ఉంటాయి. బయట హోటల్స్ అయితే నార్మల్గానే హోటల్ బుకింగ్ యాప్లో మంచి రేటింగ్ ఉన్న రూమ్స్ బుక్ చేసుకోండి. ఆలయం లోపల చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఉడిపి దక్షిణ కర్ణాటకలో ఉండడం కారణంగా కర్ణాటక మరియు కేరళ ట్రెడిషన్ రెండూ కూడా ఇక్కడ కనబడతాయి. శ్రీకృష్ణుడు ఈ ఆలయంలో సాధారణంగా దర్శనమిచ్చే గర్భాలయం నుండి కాకుండా గర్భాలయం వెనుక కిటికీలో నుండి దర్శించుకోవాలి. మర్చిపోవద్దు. ఈ విగ్రహం త్రేతాయుగం నాటిది. శ్రీకృష్ణుడి తల్లి అయిన దేవకి ఈ విగ్రహాన్ని చేయించుకుందట. ద్వారక సముద్రంలో మునిగిపోయినప్పుడు ఆ విగ్రహాన్ని ఇక్కడ ఉడిపిలో ప్రతిష్ఠించారు. దర్శన అనంతరం మీకు కనపడుతున్న ఎడంవైపు లైన్లోకి వెళ్ళి పైకి వెళితే మధ్యాహ్నం, రాత్రి భోజన ప్రసాదం ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఉడిపి సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ప్రాంతం భక్తులు శ్రీకృష్ణునికి మొక్కుకొని భోజనాన్ని ఇలా నేలపైన తింటారు. శ్రీకృష్ణుని ఆలయం దర్శించుకున్నాక ఈ టెంపుల్ వెనకాల శ్రీ అనంతేశ్వర ఆలయం ఉంటుంది. తప్పక దర్శించుకోండి. డే 3 ఉడిపిలో మీరు ఫ్రెష్ అయ్యి రూమ్ చెక్అవుట్ చేసుకుని శ్రీకృష్ణ ఆలయం ఎంట్రన్స్ ఎదురుగా పార్కింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ శృంగేరికి ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. లేకపోతే బస్ స్టాప్ 700 మీటర్లు ఉంటుంది. అక్కడ నుండి KSRTC బస్సెస్ కూడా ఉంటాయి.
ఒకసారి ముందు రోజు నైట్ బస్ టైమింగ్స్ ఎంక్వైరీ చేసుకోండి. శృంగేరికి వెళ్ళే దారిలో అగుంబే డీప్ ఫారెస్ట్ వస్తుంది. ఇక్కడ వ్యూస్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఘాట్ రోడ్లో చాలా మలుపులు ఉంటాయి. హెయిర్ పిన్ బెండ్ రోడ్ అంటారు కదా. వామిటింగ్స్ ఉన్న వాళ్ళు డ్రైవర్ ముందు సీట్లో కానీ విండో ఓపెన్గా ఫ్రెష్ ఎయిర్ తగిలేలా కానీ నిమ్మకాయని కానీ క్యారీ చేయండి. ఉడిపి నుండి శృంగేరికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. బస్ ఆలయ పార్కింగ్లో ఆగుతుంది. పార్కింగ్ నుండి కుడివైపుకి 2 నిమిషాలు నడుచుకుంటూ వెళితే ఆలయం వస్తుంది. ఒకసారి ఆలయ చరిత్రలోకి వెళితే అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని మరియు సనాతన ధర్మ సంప్రదాయాలను బోధించడానికి మరియు సంరక్షించడానికి ఆది శంకరాచార్యులు వారు 8వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో సంచారం చేస్తుండగా ఇక్కడ కడుపుతో ఉన్న కప్ప వర్షంలో ఇబ్బంది పడుతుంది అని ఒక పాము పడగ విప్పి రక్షించింది అట. ఆ దృశ్యాన్ని చూసిన ఆదిశంకరాచార్యులు వారు బద్ధశత్రువులైన 2 జీవులు ఇక్కడ ఇంత ఆప్యాయంగా ఉండటం ఏంటి అని తన మనోజ్ఞానంలోకి చూడగా ఈ ప్రదేశంలో మహారుషి అయిన ఋష్యశృంగ మహర్షి ఇక్కడ ధ్యానం చేసిన కారణంగా ఈ ప్రదేశానికి అంత ప్రాముఖ్యత వచ్చిందని తెలుసుకుని ఇక్కడ ఆయన జ్ఞానానికి ప్రతిరూపమైన శారదాదేవి పీఠాన్ని స్థాపించారు. అప్పటి నుండి ఇక్కడ ఆయన తరువాత గురు పరంపర కొనసాగుతుంది. ప్రస్తుతం 36వ గురువు అయిన శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఈ పీఠానికి గురువులు. ఇదే శారదాదేవి ఆలయం. దర్శించుకోండి. శారదాదేవి ఆలయం పక్కనే శ్రీ విద్యాశంకర్ ఆలయం ఉంటుంది. ఆలయం బయట లోపల ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. మన ట్రిప్ ప్లాన్ ప్రకారం ఇక్కడ ఆలయ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుండి హోర్నాడు వెళ్ళాలి. కానీ చాలామంది ఇక్కడ రాత్రి నిద్ర చేద్దాం అనుకుంటారు. ఇక్కడ ఒక రోజు ఉండేలా ప్లాన్ చేసుకుని ఉంటే ఆలయ పార్కింగ్ నుండి ఎడం వైపు తుంగా నది ఉంటుంది. దాని మీద కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటుకుని వెళితే జగద్గురువులు రాత్రి 8:30 గంటలకు చంద్రమౌళేశ్వర అభిషేకం చేస్తారు. చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. అది చూసుకున్నాక రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ నైట్ స్టే ప్లాన్ లేదు అంటే దర్శన అనంతరం బస్ స్టాప్ నుండి హోర్నాడుకు బస్సెస్ ఉంటాయి. 50 కిలోమీటర్లు, 1.5 నుండి 2 గంటల సమయం పడుతుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 118 రూపాయలు. వెళ్ళే మార్గం దట్టమైన అడవుల మధ్యన సాగుతుంది. వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. హోర్నాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం దట్టమైన అడవుల మధ్యలో ఉంటుంది. దర్శనం చేసుకోండి. ఆలయం ఉన్న మెయిన్ రోడ్లోనే చాలా రూమ్స్ ఉంటాయి. 400, 500 నుండి స్టార్ట్ అవుతాయి. ఒకసారి చూసి చెక్ చేసుకుని తీసుకోండి. ఇక్కడ నైట్ స్టే చేసి మరుసటి రోజు తెల్లవారుజామున ధర్మస్థలాకి బస్సెస్ ఉంటాయి. లేట్ చేయకుండా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. 3 గంటల సమయం పడుతుంది. టికెట్ కాస్ట్ ఇంచుమించుగా 250 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్ బస్ మీరు వెళ్ళిన టైంకి లేదు, లేట్ అవుతుంది అనుకుంటే కొట్టెఘేరా వరకు బస్సెస్ ఉంటాయి. అక్కడి నుండి ధర్మస్థల వెళ్ళండి. 2 చోట్ల రెగ్యులర్గానే బస్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు ప్రైవేట్ వెహికల్లో వచ్చి ఉంటే ఇక్కడి నుండి ఇంకొక 3 గంటల జర్నీ చేయగలం అనుకుంటే ధర్మస్థల వెళ్ళండి. అక్కడ నైట్ స్టే చేయండి. ధర్మస్థల టెంపుల్ వాళ్ళ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. 400 రూపాయల నుండి 1000, 2000 వరకు ఉంటాయి. మీ కంఫర్ట్ బట్టి రూమ్ తీసుకోండి. 15 రోజుల ముందు ఆలయ వెబ్సైట్లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తీసుకోవచ్చు. చాలా ఎక్కువ రూమ్స్ ఉంటాయి. ఈజీగానే దొరుకుతాయి. ఈ రోజుకి రూమ్లో రెస్ట్ తీసుకోండి. ధర్మస్థల దట్టమైన అడవుల మధ్యలో ఉండటం వల్ల సేమ్ తిరుమలలో లాగానే పరిసర ప్రాంతాలు ఉంటాయి. డే 4 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. బస్సులో ప్రయాణించే వాళ్ళు ఆల్రెడీ చెప్పుకున్నట్టే ఎర్లీ మార్నింగ్ హోర్నాడు నుండి స్టార్ట్ అయ్యి ధర్మస్థల చేరుకుని మంజునాథేశ్వరుని దర్శనానికి వెళ్ళండి. ప్రైవేట్ వెహికల్లో ఆల్రెడీ వచ్చేసి ఉంటే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళండి. దర్శన అనంతరం ఆలయం బయట ఆటోలు ఉంటాయి. బాహుబలి స్టాచ్యూకి వెళ్ళండి. బాహుబలి విగ్రహం చాలా బాగుంటుంది. ఎత్తు 39 అడుగులు, బరువు దాదాపు 175 టన్నులు. మంజునాథ ఆలయం నుండి 1 కిలోమీటర్ దూరంలో
కొండపైన ఉంటుంది. ఆటో వాళ్ళని కొండపై వరకు తీసుకువెళ్ళమని చెప్పండి, లేకపోతే 300 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. బాహుబలి విగ్రహం చూసుకున్న తరువాత మంజునాథ ఆలయ సమీపంలో అన్నప్ప స్వామి బెట్ట అని ఒక ఆలయం ఉంటుంది. మగవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. 150 మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ధర్మస్థలలో ఇవన్నీ చూసుకున్నాక ఆలయ సమీపంలోనే బస్టాండ్ ఉంటుంది. అక్కడి నుండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి. డిస్టెన్స్ 60 కిలోమీటర్లు. టికెట్ కాస్ట్ 80 రూపాయలు. గంటన్నర నుండి 2 గంటల సమయం పడుతుంది. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి బస్ స్టాప్ చేరుకున్నాక అక్కడి నుండి 5 నిమిషాల వాకబుల్లోనే ఆలయం ఉంటుంది. దర్శనం చేసుకోండి. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి సర్ప సంస్కార పూజ కోసం వచ్చి ఉంటే మీరు ఇక్కడ 2 రోజులు ఉండాల్సి ఉంటుంది. పూజ కాస్ట్ 4200 రూపాయలు. దర్శనం పూర్తయిన తరువాత ఆలయానికి వెనకాల ఆది సుబ్రహ్మణ్య ఆలయం ఉంటుంది, అది కూడా దర్శించుకోండి. ఈ 2 ప్రదేశాలు చూసుకున్నాక ఇక్కడ భక్తులు దర్శించుకునే ప్రదేశాలు బిల్వధార కేవ్, కుమారధార నది, కుమార పర్వతం ట్రెక్కింగ్. ఈ ట్రెక్కింగ్కి సెపరేట్గా 2 రోజుల సమయం పడుతుంది. ఇప్పుడు రిటర్న్ జర్నీ ఎలాగో చూద్దాం. బస్సులో వచ్చిన వాళ్ళు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుండి రైల్వే స్టేషన్ 12 కిలోమీటర్లు ఉంటుంది. బస్సెస్ కొన్ని సమయాల్లో మాత్రమే ఉంటాయి. ఆటోలో కానీ జీప్లో కానీ వెళ్లాల్సి ఉంటుంది. ఆటో వాళ్ళు 3 లేదా 4 200 నుంచి 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. రైల్వే స్టేషన్ నుండి రాత్రి 8:30, 10, అర్ధరాత్రి 12 గంటలకి ప్రతిరోజు 3 ట్రైన్లు బెంగళూరుకు ఉన్నాయి. వాటిలో బెంగళూరు చేరుకుని అక్కడి నుండి మీ హోమ్ టౌన్కి వెళ్ళండి. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదే ప్రైవేట్ వెహికల్లో వచ్చి ఉంటే మీరు వెహికల్ ఇక్కడే సెటిల్ చేసేసుకుని మీరు కూడా ముందు చెప్పిన ఏదో ఒక ట్రైన్లో బెంగళూరుకి వెళ్ళొచ్చు. లేదు అంటే ఉడిపి ఇక్కడ నుండి 3 గంటల సమయం పడుతుంది. వెహికల్లో ఉడిపి వరకు వెళ్ళి ఉడిపి నుండి తిరుపతి, హైదరాబాద్, విజయవాడకు వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. మీ రిటర్న్ జర్నీకి డేట్స్ మ్యాచ్ అయితే బుక్ చేసుకోండి. లేదు అంటే ఉడిపి నుండి ప్రతిరోజు రాత్రి 9 గంటలకి బెంగళూరుకి పంచగంగా ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఉదయం 7 గంటలకల్లా బెంగళూరులో దించుతుంది. అక్కడి నుండి మీ హోమ్ టౌన్కి చేరుకోండి. ఈ ట్రిప్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.